ప్రాణం తీసుకోవడం ఒక్క సెకండ్ మాత్రమే, కానీ పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. ఆలోచించు, దీనికి చావే పరిష్కారం కాదు. హాయ్ హలో, నేను మీ వెంకట్ శెట్టి అడ్వకేట్. సో రీసెంట్గా ఒక అబ్బాయి 8 సంవత్సరాల లవ్ స్టోరీ ఇది. తన గర్ల్ ఫ్రెండ్ 8 సంవత్సరాలుగా ప్రేమించి మోసం చేసి తన మీదనే పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం మిగిలింది? సో మీరు ఎవరైనా ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఫేస్ చేసి ఉంటే సూసైడే మార్గం కాదు. ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించి ఒక 1 మినిట్ బ్రీత్ తీసుకొని ఒక్కసారి ఆలోచించండి. లాలో చాలా రెమెడీస్ ఉన్నాయి. సో దీనికి చావే పరిష్కారం కాదు. చాలా మందికి ఇది తెలియక ఒక రాంగ్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు. ఫాల్స్ కేసెస్ వేసిన అమ్మాయిలు అండ్ అదే కాకుండా చీటింగ్ చేసిన అమ్మాయిలకి చాలా మందికి పనిష్మెంట్స్ అనేది పడడం జరుగుతూ ఉంది. మీ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసినా, ఇన్ కేస్ మీ మీద ఫాల్స్ కేసు అనేది ఫైల్ చేసినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా ఫైట్ చేసి ఒక ప్రాపర్ జస్టిస్ అనేది మనం పొందొచ్చు. సో దీనికోసం ఏదో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీ దగ్గరలో ఉన్న మంచి అడ్వకేట్ ని అప్రోచ్ అయితే చాలు. సో ఒక్కసారి కేసు అనేది రిజిస్టర్ అయింది అని అంటే అది ఎండింగ్ కాదు, అది ఓన్లీ బిగినింగ్ మాత్రమే. ఇన్ కేస్ మీకు ఏ కోర్టులో అయినా ప్రాపర్ జస్టిస్ అనేది జరగకపోయినా, లేదు అని అంటే మిమ్మల్ని ఎవరైనా థ్రెటన్ చేస్తున్నా కూడా మీరు వాళ్ళ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా సుప్రీంకోర్టులో కూడా ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ చాలా వరకు కొట్టేయడం కూడా జరిగింది. ఇన్ కేస్ మీకు పనిష్మెంట్ పడ్డ సిచ్యువేషన్స్లో కూడా అవసరమైతే అప్పీల్కి హైకోర్టు కానీ, లేదు అని అంటే సుప్రీంకోర్టులో ఫైల్ చేసినా కూడా మీకు ప్రాపర్ జస్టిస్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఇట్లాంటి కేసెస్ మీ మీద ఎవరైనా ఫైల్ చేసినా కానీ, లేదు అని అంటే మిమ్మల్ని ఎవరన్నా ఫైల్ చేస్తా అని చెప్పి మిమ్మల్ని బెదిరించినా కూడా మీరు లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ మీరు ఎక్కడ ఫైల్ చేసుకున్నా కంపల్సరీ మీకు రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ అదే కాకుండా రిలీఫ్ వచ్చిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి.